సమాజంలో దాన్ని అంగీకరించరాదు. అందుకనే రమణ మహర్షి వారు కౌపీనం కట్టుకుని తిరిగారు. కౌపీనవంత ఖలు భాగ్యవంత అని, కౌపీనం ధరించిన వాడు భాగ్యవంతుడు అని. కనీసం కౌపీనం ఉండాలి. స్నానం చేసేప్పుడు కనీసం ఒక నూలు పోగైనా ఉండాలి శరీరం మీద అని. దిగంబరంగా చేయకూడదు శాస్త్రం. ఎందుకు? అది అవసరం. ఏం ప్రమాదం వస్తుందో. నగ్నంగా ఎవరికీ కనిపించకూడదు, ఎవరు చూడకూడదు అనేది శాస్త్రం. ధర్మం ఎందుకట్లా? ధర్మం అంతే. అందుకనే మన దేశంలో ఇట్లా బీచ్ల్లో బట్టలు లేకుండా తిరగటము ఇదంతా అంగీకరించేది లేదు అని. తప్పు అది. అట్లా కొన్ని దేశాలు ఉన్నాయి. అలా వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. ఇంకా దిగంబరుడయ్యాడు అంటే మొత్తము ఆకాశమే తన వస్త్రంగా చూశాడు. పరమాత్మ దిగంబరుడు. దిక్ అంబర అని అర్థం.